ప్రారంభం నుంచి ఈ సమయం వరకు నీ ఆత్మ స్వాధీనంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. ఆ మహిమను మేము చూస్తున్నాం. నీ ఆత్మ మాకు తాకడం మేము గుర్తిరుగుతున్నాం. 2025 సంవత్సరంలో నీ కొరకు రోషం కలిగి నీ నామమును మహిమపరచడంలో ఎంతో ఆసక్తి కలిగిన పిల్లలుగా మేము ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. వాగ్దానం చేసాం, ప్రవాహము వచ్చినట్లుగా అన్యజనులు నీ మందిరంలోకి వస్తారని, పర్వతము కంటే ఎత్తుగా ఎత్తబడుతుందని వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానకరమైన నా నిబంధన తొలగిపోదని కోపించుచూనే మా మీద వాత్సల్యమును చూపించుదావా. సంఘానికి, విశ్వాసికి నీ కృప మాకు తోడుగా ఉంటుందని, నీ సన్నిధి మాకు ఎప్పుడు తోడుగా ఉంచుతావని వాగ్దానం చేసావు. నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ఈ 2025 సంవత్సరంలో మేము ఎలా ఉండాలి, మేము ఏ విధంగా ఫలించాలి, ఏ విధంగా మేము బ్రతకాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరు స్పందించకపోవచ్చు, నేను మాట్లాడితే ఎవరు నా మాటకు లోపడకపోవచ్చు, కానీ దేవా నువ్వు మాట్లాడితే రాతి గుండె సహితము మార్చబడుతుంది, కఠినాత్మలు సహితము మారు మనసు పొందుతారు, రక్షణ లేని వారికి రక్షణ కలుగుతుంది. నీ మాట బండలను బద్దలు కొట్టు సుత్తు వంటిది అని నీ వాక్యం ద్వారా సెలవించు. వాక్యం అనే విత్తనాన్ని మేము ఫలిస్తుండగా కృప దయచేయమని, నా నోట నీ మాటను ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకుంటూ, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగిను, అది తెలివి లేని వారికి తెలివి కలిగించునని నీ వాక్యము ద్వారా సెలవించావు. నీ కృప మాకు తోడుగా వచ్చి, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మా మనసులకు నెమ్మదినిచ్చేది కనుక వాక్యముతో మాతో మాట్లాడమని ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ నీ కుమారుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. ఈరోజు 2025 సంవత్సరంలో మనం వచ్చాం. ఈ 2025 సంవత్సరంలో ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో మనం గడపాలి అనే దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈ 2025 సంవత్సరాన్ని దేవుడు మనకి ఇవ్వడం వెనుక దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము ఏ విధంగా ఉంది అని ఆలోచన చేయగలిగితే, జీవిత కాలంలో ఎన్నో సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాలు మన జీవిత కాలంలో నడుస్తూ ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2023 సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నామా 2023 హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమా. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాం. 2024లో కూడా చెప్పుకున్నామా. 2024లో కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం. 2025లో కూడా చెప్పేసుకున్నాం. దేవుడు చిత్తమైతే, దేవుడు మన కృప ఉంచితే 2026లో కూడా ఏం చెప్తాం? నూతన సంవత్సరానికి నూతనత్వం ఉందా? మన బ్రతుకులకి నూతనత్వం కావాలా? ఏమండి? సంవత్సరానికి నూతనత్వం దేనికి అని ఆలోచన చేస్తే సంవత్సరాలకి కాదు, దేనికి కావాలో నూతనత్వం? మన బ్రతుకులకి. ఎవరికి రావాలి? మన బ్రతుకులకు నూతనత్వం రావాలి. అందుకని ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడి దృష్టి మన అందరి మీద ఉంటుంది. దేవుడి కొన దృష్టి మన అందరి మీద దేవుడు కాస్తూనే ఉంటాడు. ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు ఎంతవరకు వాగ్దానం చేశాడని ఆలోచన చేయగలిగితే, దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం ఆలోచన చేసిన, ద్వితీయోపదేశ కాండాన్ని మనం ఆలోచన చేసిన, యెషయా గ్రంథాన్ని మనం ఆలోచన చేసిన, దేవుడు తన కనుదృష్టిని చాలా స్పష్టంగా మన మీద ఉంచుతున్నాడు అనడానికి ఎన్నో రుజువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 12వ వచనం అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దాని మీద, నీ మీద, నీ దేశం మీద ఆయన దృష్టి ఉంటుందట. ఎప్పటి నుంచి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, సంవత్సరం అంతము వరకు, అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఆయన. ఇది 2022లో చెప్పాం, 2023లో చెప్పాం, 2024. అంటే సంవత్సరంలో నూతనత్వం అనేది లేదు. కాలం అనుగుణంగా కాలం తిరుగుతూనే ఉంది. దేవుడు అలాగే కాలాన్ని త్రిప్పుతూ ఉన్నాడు. ఇప్పుడు నూతనత్వం దేనికయ్యా అంటే మనకి. నూతనత్వం దేనికి? మనకి. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. ఆయన కనుదృష్టిలో మనం ఉంటూ ఆయన ఆ దయను పొందుకున్న పిల్లలుగా మనం
బ్రతకాలి. చాలా మంది సంవత్సరాలకు ఇచ్చినంత ప్రాధాన్యత చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నిజంగా అవ్వాలంటే, మీ అందరికీ అర్థం అవ్వాలంటే ఒక మాట నేను చెప్తాను. పుట్టినరోజు అనగానే ఎంతమందికి ఆనందం అండి? ఇవాళ బర్త్డే అంటే ఎంతమంది ఏడుస్తూ ఉంటారా? బర్త్డే అని ఏడుస్తారు. ఎవరైనా ఏం చేస్తారు? ఇవాళ నా పుట్టినరోజు అని ఏం చేస్తూ ఉంటారు? చాలా సంతోషం చేస్తారు, చాలా సంతోషంగా ఉంటారు. కొత్త బట్టలు వచ్చేస్తే, మంచి బిర్యానీ వండుకుంటాం, కొత్త కేక్ వచ్చేస్తుంది, చాలా సంతోషంగా మనం ఏం చేస్తూ ఉంటాం? సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. పుట్టినరోజు అనగానే నిజంగా వాస్తవంగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే పుట్టినరోజు జరుపుకుంటాం. మనకి దేవుడు మనకు ఒక జ్ఞానయుక్తమైన మాట ఏంటంటే, ఈరోజు మామూలుగా ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయిపోయాయి అనుకోండి. అయిపోయిన వాళ్ళు పుట్టినరోజు రాగానే కొంచెం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. మంచిగా బిర్యానీ వండుకొని, మంచి బట్టలు కొనుక్కొని, మంచిగా ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మన జీవితకాలం ఎంతకాలం? మోషే చెప్పిన ప్రకారంగా మన జీవితకాలం ఎంతకాలం? ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖము. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే పుట్టినరోజుని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ మన జీవితంలో ఒక సంవత్సరం గతించిపోయింది, ఒక సంవత్సరం అయిపోయింది. అంటే మనం సంవత్సరాలు మనం చూడగలుగుతుంటే మనం మరణానికి దగ్గర అవుతున్నాం, మన ఆయుష్కాలానికి ముగింపులోకి వెళ్తున్నాం అనే బాధ లేకుండా ఎంజాయ్ చేస్తా ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఎంజాయ్ చేస్తా ఉన్నాం. చూడండి, చాలా మంది కూడా చనిపోయిన చోట దీపం పెడతా ఉంటారు. చనిపోయిన చోట ఏం పెడతా ఉంటారు అంటే, ఆ దీపం ఆరిపోయింది కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు? దీపాన్ని నెత్తిగాడు పెడతారు. కరెక్ట్గా నెత్తి దగ్గర పెడతారు, లేకపోతే ఫోటో దగ్గర పెడతా ఉంటారు. ఏమని? ఈ దీపం ఆరిపోయింది, వెలిగించలేం కనుక మనం ఒక దీపాన్ని పెడతాం. పుట్టినరోజున ఏం చేస్తాం? మళ్ళా వెలిగించే క్యాండిల్ ఏం చేస్తూ ఉంటాం? అది చేస్తూ ఉంటాం. అంటే వెలిగించడానికి, ఆర్పేయడానికి తేడా ఏంటి అని ఆలోచన చేయగలిగితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఉండగానే మన బ్రతుకును మనం చక్కదిద్దుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నూతనత్వం కావాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నూతనత్వం కావాలి, నూతనత్వంగా మలచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నూతనమైన జీవితాలు కావాలనే ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. 2025 సంవత్సరం చాలా మంది అనుభవించకుండానే వెళ్ళిపోయారు. అది మన బంధువర్గాల్లో, మన కుటుంబాల్లో, మన గ్రామంలో, మన దేశాల్లో చాలా మంది నూతన సంవత్సరం చూడకుండానే పాత సంవత్సరంలోనే వెళ్ళిపోయారు. కానీ మనకే ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైనదిగా నీ జీవితం ఉండాలని కోరుకుంటున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. బైబిల్ విప్పి సంవత్సరాలక లేకపోతే మన జీవితానిక నూతనత్వం అని ఆలోచన చేయగలిగితే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళ్తే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు మీ మనసులో మీరు బైబిల్ చదువుకోండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాల్లో, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు, ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అదియు మనకు ముందటి తరములలో ఉండినదే. ఇది నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పెట్టేసాం మనం. ఇది ముందు తరాల్లో కూడా ఉన్నదే, మునుపు జరిగినదే, ఇకను జరగబోన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా లేదు, లేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు మనం ఆలోచన చేయవలసింది ఏంటి అని ఆలోచన చేయగలిగితే, నూతనత్వం అనేది సంవత్సరానికి కాదు. నేను క్లియర్గా చెప్తున్నాను, నూతనత్వం అనేది మనకే కనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఆలోచన చేయగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. 18:31లో, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి
నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏమంటున్నాడు? మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి. మేమేం చేసామండి బాబు? అక్రమమైన క్రియలు అంటారు. మేము ఏం చేసాం? అక్రమమైన క్రియలు మేమేం చేసాం? మీరు జరిగించిన అక్రమమైన క్రియలన్నింటినీ మీరు ఏం చేయాలంటున్నాడు? విడిచిపెట్టండి. విడిచిపెట్టండి అని ఎందుకు అంటున్నాడు అని ఆలోచన చేయగలిగితే, అక్రమమైన క్రియలు చాలా మంది చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆజ్ఞాతిక్రమమే. చెప్పండి, పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అంటే మనం పాత సంవత్సరంలో 2024 సంవత్సరంలో దేవుని ఆజ్ఞలు చాలా చాలా అతిక్రమించాం. కొన్ని చోట్ల దేవుడి సన్నిధిని కూడా దొంగిలించాం. కొన్నిసార్లు దేవుడి సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వకుండా ఆ సమయాన్ని మనం వాడేసుకున్నాం. కొన్ని చోట్ల మలుచుకున్నాం. దేవుడి చిత్తాన్ని ఎరగకుండానే మనం బ్రతికాం. ఎన్నో మార్లు మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా, మన నడవడిక ద్వారా దేవునికి దుఃఖం కలిగించాం. అంటే ఇదంతా కూడా ఆజ్ఞను మనం ఏం చేసాం? అతిక్రమించాం. ఆజ్ఞను మనం ఏం చేసాం? అతిక్రమించాం. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు ఈ వచనంలో, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలంటప్పుడు? ఈ నూతన సంవత్సరాలు ఎన్నో వస్తూ ఉంటాయి. దేవుడు ఆశీర్వదిస్తే మన జీవితాల్లో కొన్ని 10 సంవత్సరాలు నూతన సంవత్సరాలు మనం చూడగలం. కానీ మనలో ఈ సంవత్సరంలో మనలో కావలసింది, మనలో రావాల్సింది ఏంటంటే నూతనమైన హృదయం, నూతనమైన బుద్ధి. ఏం కావాలి ఇప్పుడు? నూతన హృదయం కావాలి, నూతన బుద్ధి. నూతన హృదయం ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు? వెరీ గుడ్. నూతన బుద్ధి కావాలన్న వాళ్ళు ఎంతండి? చాలా మంది నాకు చాలా బుద్ధి ఉంది, మీకేం తెలుసు అన్నట్టు చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగింది. హృదయం ఎప్పుడు కూడా నూతనత్వంగా ఉండాలి. ఎందుకంటే హృదయం గురించి దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచన చేయగలిగితే, ఈ హృదయం అనేది బహు ఘోరమైన వ్యాధి కలిగిందట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే ఈ హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. ఈ హృదయాన్ని ఎప్పటికప్పుడు మంచిగా మలుచుకోవాల్సిన అవసరత ఉంది. ఈ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన అవసరత కూడా ఉంది. అందుకంటాడు నూతన హృదయమును నూతన బుద్ధియు ఏం చేయమంటాడు? తెచ్చుకోండి. ఎక్కడ దొరుకుతుంది ఇది? ఆయన అంగడిలో దొరికిందా? ఏమంటే 1 కేజీ నూతన హృదయం ఇవ్వండి, 1 అర కేజీ నూతన బుద్ధిని ఇవ్వండి అని అంగడిలోకి వెళ్తే, ఓ కొట్టు దగ్గరికి వెళ్తే, ఒక దుకాణం దగ్గరికి వెళ్తే దొరికేదా? కాదు. దేవుని సన్నిధిలో మాత్రమే దొరికేది. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? అది దేవుడే అన్నాడు. అంటే హృదయం అనేది నూతనత్వానికి రావాలి, మన బుద్ధి మారాలి. చాలా మంది వంకర బుద్ధి ఉంటుంది. చాలా మందికి వంకర బుద్ధి మార్చుకోవాలి. తప్పు పట్టే బుద్ధి ఉంటుంది కొంతమంది నెపం మోపే బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధి అనేది మార్చబడాలి. అందుకంటే మీ అక్రమమైన క్రియలన్నింటినీ మీరు ఏం చేయాలి? విడిచిపెట్టండి. చాలా బాగుంది ఈ వచనంలో అంటున్నాడు. ఏమంటాడు? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టండి, విడిచి నూతన హృదయము నూతన బుద్ధిని తెచ్చుకోండి అని. నూతన హృదయం ఎక్కడ దొరుకుతుంది? ఏమంటే దుబాయ్లో దొరుకుతుందా? అమెరికాలో దొరుకుతుందా? లండన్లో దొరుకుతుందా? హృదయం నూతన హృదయం ఎక్కడ దొరుకుతుంది? 36వ అధ్యాయం 26వ వచనం చూడండి. 36వ అధ్యాయం 26వ వచనంలో, 36వ అధ్యాయం యాస్కేలు గ్రంథం 36:26 అంటున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. నూతన హృదయం ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. ఏ అంగిడిలో దొరికేది కాదు, ఏ దేశంలో దొరికేది కాదు. నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన హృదయం మీకు కలిగ చేస్తాను. ఎంత బాగుందో చూడండి. నూతన హృదయమును మీకు ఇస్తాను, నూతన స్వభావమును మీకు కలిగ చేస్తాను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. కొంతమంది ఉంటారు, కఠినాత్ములైన వారు ఉంటారు.
కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, కొంతమంది గుండెను రాయి చేసుకునే వాళ్ళు ఉంటారు. వాటి వాళ్ళందరికీ చెప్తున్నాడు, నీలో ఉన్న రాతి గుండెను రావాల్సింది ఎవరంటే మనమే. నూతనత్వం రావాల్సింది ఎవరికంటే మనకే. నూతన స్వభావం పొందుకోవాల్సింది ఎవరికంటే మనమే. కనుక ఈరోజు నూతన హృదయము, నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఈ సంవత్సరంలో కొన్ని ప్రామిస్ చేస్తూ ఉంటారు దేవుడి దగ్గర, కొన్ని నిబంధనలు తీసుకుంటారు, కొంతమంది కొన్ని తీర్మానాలు చేస్తూ ఉంటారు దేవుడి దగ్గర. ఇదిగో ప్రతి వారము దేవుడి సన్నిధికి వెళ్తాను, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, నీ యందు భయభక్తులు కలిగిన వాడిగా బ్రతుకుతాను, నీ పనిలో నేను ఉంటాను అని చాలా మంది ఏం చేస్తూ ఉంటారు. రాత్రి కూడా చాలా మంది ఏం చేశారు, తీర్మానం చేశారు. ప్రమాణ సన్నిధిలో మనం దినదినము నూతనత్వాన్ని ధరించుకోవాలి. దేవుడు అంటాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని కూడా మీకు కలుగజేస్తాను. దేవునిలో మనం నూతనత్వం కలిగిన వారిని మనం బ్రతకవలసిన అవసరం ఉన్నట్లుగా ఈ మాటల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాలంలో మార్పు లేదు, కానీ నీ జీవితంలో మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. కాలంలో మార్పు ఏమీ లేదు, వచ్చిన జ్ఞాపకమునకు తెచ్చుకోవడము. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచు, నీ కార్యములను మాకు తెలియచేయి, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. ఈ సంవత్సరాలనేవి జీవిత కాలంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలము నూతన సంవత్సరాలు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నూతనత్వం దేనికంటే మనకి. ఇప్పుడు అందుకే అంటాడు, యెహోవా సంవత్సర కార్యములను మాకు తెలియచేయి, ఇగో సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచు అంటే. కోపించుచు నేను దేవుడు ఏం చేస్తాడట, వాత్సల్యం చూపిస్తాడు. నిజంగా మనం మంచోళ్ళు కాదు, మన మంచి వాళ్ళమేమీ కాదు, మన చూపు మంచిది కాదు, మన ఆలోచన మంచిది కాదు, మన ప్రవర్తన మంచిది వారిగా, దేవుడికి ఇష్టలుగా, దేవుడి చిత్తాన్ని ఎరిగిన వారిగా, దేవుడి మీద ఆధారపడిన వారిగా మనం బ్రతకాలి. మన ప్రార్థనలో మనం కోరవలసింది, ఈ 2025 సంవత్సరంలో, దేవ సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను మాకు తెలియచేయి, కోపించుచునే నువ్వు మా ఎడల వాత్సల్యతను చూపించావు, ఎందరికీ లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావు. ఈ సంవత్సరంలో నేను బ్రతకననుకున్నాను, గతించిన సంవత్సరంలోనే చచ్చిపోతాను అనుకున్నాను. ఇవ్వకుండా దేవుని సమయాన్ని ఏం చేస్తూ ఉంటారు, దొరికిస్తూ ఉంటారు. మంచిది కాదు, మంచిది కాదు. మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది మట్టిలో మట్టి అయిపోయారు. రాత్రి కూడా చెప్పాను, మనకంటే బలవంతులు, తెలివైన క్షేమాభివృద్ధి కొరకు, నూతన ఆత్మల రక్షణ కొరకు సంవత్సరం అంతా దేవుడు కాపాడిన దేవాది దేవుడి సువార్త పనిలో సహకారులుగా మనం నిలవాలి. ఎలా నిలబడాలి? సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు దేవుడి పనిలో సహకారులుగా ఉంటాను, సువార్త పనిలో నేను పాలిభాగస్తున్నవుతాను. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వాడనై, నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించే పనిలో నేను ఉంటానని ఒక మంచి నిబంధనతో ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళాలి. అందుకే అంటాడు, యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములను నా జీవితంలో నూతన పరచు, అది మాకు తెలియచేయి. కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని, మనం ఈ సంవత్సరం అంతా సుఖంగా సంతోషంగా బ్రతకాలని కోరుకుంటే మనం చేయవలసిన పనిని గురించి చెప్తున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయంలోకి వెళ్తే, యోబు గ్రంథం 36 సేవించాలి. సేవించిన ఎడల వాళ్ళు ఎలా ఉంటారు, తమ దినములు క్షేమముగా, తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుదురు. ఎలా ఉన్నారండి? నేను క్షేమంగా ఉండాలి, నేను సుఖంగా బ్రతకాలి, నేను సంతోషంగా ఉండాలి అన్న వాళ్ళు ఏం చేయాలి? ఒకసారి అనుకున్న వాళ్ళు, అలా ఉండాలని అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఒకసారి నేను బాగుండాలి సంవత్సరం అంతా, మీకు అవసరం లేదా? నేను బాగుండాలి, క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉండాలన్న వాళ్ళు చేయొద్దండి. ఒకసారి వాళ్ళకి అవసరం లేదండి, వాళ్ళకి పెద్దలు, వాళ్ళు అస్సలు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. ఏం చెప్తాడు ఇక్కడ? వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడలను సేవించాలి. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మహా గొప్ప దేవుడు, మన దేవుడు సత్యవంతుడైన దేవుడు.
సృష్టికి ఆధారభూతుడైన దేవుడైన ఆయన మాటలు మనం వినాలి, ఆయన మనం సేవించాలి, ఆయన మాటలకు మనం లోబడే పరిస్థితుల్లో మనం ఉండాలి. వినకపోతే, ఆలకించకపోతే, సేవించకపోతే ఏం చెప్తాడు చూడండి, వారు ఆలకింపని ఎడల వారు బాణము చేత కూలి నశిస్తారు. దేవుడి మాటలు వినలేదా, దేవుడిని సేవించలేదా, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడిగా బ్రతకలేదా, ఏమవుతారు? బాణముల చేత కూల్చబడతారట. వాళ్ళు ఏమవుతారట? బాణముల చేత కూల్చబడి నశించిపోతారట. బాణముల చేత కూలి నశిస్తారు. అది ఏ బాణం అవ్వచ్చు, అది ప్రమాదం అవ్వచ్చు, అది అనారోగ్యం అవ్వచ్చు, అది విపత్తు అవ్వచ్చు, అది ఉపద్రవం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. గతించిన కాలంలో 2020-21 కాలంలో చాలా మంది కూల్చబడ్డారు బాణము చేత. ఏ బాణం అది? కరోనా అనే బాణం. ఏ బాణం? కరోనా అనే బాణం. వయసుతో తేడా లేదుగా, పెద్దోడని లేదు, చిన్నోడని లేదు, వృద్ధుడని లేదు, యవనస్తుడని లేదు, బాలుడని లేదు, అందరూ 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 కూల్చబడ్డారు. ఆకు రాల్చబడినట్లుగా రాల్చబడ్డారు అందరూ కూడా. ఆకు రాల్చబడినట్టుగా రాల్చబడ్డారు అందరూ కూడా. ఎందుకు ఈ మాటలు ఏం చెప్తున్నంటే, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా దేవునికి ఇష్టలుగా మనం బ్రతకవలసిన అవసరత ఎంతైనా ఉంది. వారు ఆలకించి వారు ఆయనను సేవించకపోయిన ఎడల వాళ్ళు ఏమవుతారట? బాణముల చేత కూలి ఏమవుతారట? నశించిపోతారట. అంటే మనం ఏం చేయాలి? సంవత్సరం అంతా దేవుడికి ప్రప్రదమైన మెట్టుని వేయాలి, దేవుడికి ప్రప్రదమైన స్థానాన్ని ఇవ్వాలి. ప్రార్థనలో, వాక్యములో, సంఘములో, దేవుడి పరిచర్యలో మొదటి మెట్టు నువ్వే ఉండాలి. నీ ద్వారానే ప్రారంభించబడాలి. నువ్వే దేవుడు పని చేయాలి, నువ్వే దేవుడికి ఇష్టడుగా బ్రతకాలి. వారు ఆలకించిన మాటను వినియడలా తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగాను ఏం చేస్తారట? వెళ్ళబుస్తారట. సుఖముగా వెళ్ళబుచ్చుకోవాలట. ఇలా ఉండాలంటే మనం దేవుడికి ఇష్టలుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవుడికి ఇష్టలుగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. చూడండి, ఒక మాటను మనం చూద్దాం. లూకా సువార్త విడిచిపెట్టండి. లూకా సువార్త 13వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి, చాలా ఇంపార్టెంట్. కూర్చోండి, ఎవరు లేకండి, కూర్చోండి. తెలుగులో చెప్తున్నాను, కూర్చోండి, కదలకండి. లూకా సువార్త బైబిల్ చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము. ఈరోజు నూతన సంవత్సరంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట. లూకా సువార్త 13వ అధ్యాయము 6-9 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా, ఇది చాలా అవసరమైంది. ఈ భక్తి జీవితానికి చాలా అవసరమైంది. మన భక్తి జీవితంలో దేవుడి వాక్యం ద్వారానే దేవుడి సంవత్సరం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాల్లో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుడి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతుకుచూ వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పారు. ఇక్కడ ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. ఒక యజమానుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఏముంది? ఒక యజమానుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరము వచ్చే చెట్టు అలా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ చెట్టు అలా చూస్తుంటే అది అడ్డంగా తిడ్డంగా ఎదిగిపోతుంది, బలిసిపోతుంది తప్ప ఏ కాయ కానీ, పువ్వు కానీ, పూత కానీ ఏమీ లేకుండా ఉందట. కాయ కూడా కాయట్లేదట. 3 ఏండ్ల నుండి. చాలా మంది వర్షంలో అంటున్నాడు, ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు యజమానుడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదట. ఏమీ దొరకలేనందుకు ఆయన ఏం చెప్తాడో, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీని వలన ఈ భూమిలో ఉన్న సారం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఈ భూమిలో ఉన్న సారం వ్యర్థమైపోతుంది కనుక దీన్ని ఏం చేయాలి? నరికేయాలి. చూడండి, చాలా మోడల్ నేను చెప్తాను. మనం పెంచుకునే పూల మొక్కలు కానీ,
పువ్వులనిచ్చే మొక్కలు కానీ ఫలాలనిచ్చే మొక్కలు కానీ మనం పాతి మన ఇంటి పర్యటనలో మనం పెంచుకుంటున్నప్పుడు అది ఏది ఫలించకపోగా, పుయ్యకపోయినా, పువ్వులు పుయ్యకపోయినా, కాయలు కాయకపోయినా ఎంతకాలం చూస్తామండి మనం? వెనకాల చెప్పాలి. మన ఇంట్లో పెంచుకునే పూల మొక్కలు కానీ, మన ఇంట్లో పెంచుకునే ఫలవృక్షాలు కానీ ఎదిగిపోతున్నాయి, అడ్డంగా తిడ్డంగా ఎదిగిపోతున్నాయి, ఏపుగా ఎదిగిపోతున్నాయి, గుబురు కట్టే విధంగా ఎదుగుతున్నాయి తప్ప ఒక కాయ కానీ ఒక పువ్వు కానీ పుయ్యకపోతే దాన్ని ఏం చేస్తాం? నిద్ర చెప్పాలి. ఏం చేద్దాం అండి? వెనకాల వాళ్ళు చెప్పండి గట్టిగా. పెరికేస్తాం. అబ్బో, పెరికేస్తాం. ఏం చేస్తామండి? పెరిగేయడం అంటే లాగి పడేది. పెరిగేస్తారంట వెనకాల. ముందు చెప్పండి, కొంచెం ఇంకా రఫ్గా చెప్పండి. నరికేస్తాం. ఏం చేస్తాం? నరికేస్తాం. ఏం చేస్తాం మనం? ఒక చెట్టును మనం పాతినప్పుడు అది పువ్వులు ఇవ్వకపోతే, ఒక చెట్టును మనం పాతినప్పుడు కాయలు ఇవ్వకపోతే మనం ఏం చేస్తున్నాం? వెంటనే పెరికేస్తున్నాం. యజమానుడు ఎంతకాలం చూశాడట? 3 సంవత్సరాలు చూశాడట. 3 సంవత్సరాలు చూస్తున్నాడు. వచ్చినప్పుడల్లా అది అలా ఎదుగుతుంది తప్ప ఒక కాయ లేదు, ఒక ఫలం లేదు. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ ఫలవృక్షమును చూస్తున్నాను. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్లు పండ్లు వెతుకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయి, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు అంటే తోటమాలి ఏమంటాడు? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు వేయుదును, ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేతునని అతనితో చెప్పాను. యజమానుడు ఏమంటాడు? అరే, ఈ చెట్టుని ఎంతకాలం నుంచి వస్తున్నాను? 2020 నుంచి చూశాను. 2021 కాలం నుంచి చూస్తున్నాను. ఒక కాయ లేదు, ఒక పువ్వు లేదు. దీని ఏం చెయ్యి? నరికి. దీనివల్ల ఏమైపోతుంది? భూమిలో ఉన్న సారం అంతా వ్యర్థమైపోతుంది. నరికే అంటున్నాడు యజమానుడు. నరికే అంటే తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండలేదు. నేనేం చేస్తాను? తోటమాలిగా ఉన్న నేను, వ్యవసాయకుడిగా ఉన్న నేను ఏం చేస్తానంటే దాని చుట్టూ తవ్వేస్తాను. దాని చుట్టూ తవ్వి రాళ్ళు రప్పలు అన్నీ కూడా తీసేస్తాను. మంచి ఎరువు వేస్తాను. ఎరువు వేసిన తర్వాత ఫలించినా సరే లేకపోతే నేనే నరికేస్తాను. యజమానుడు ఎవరు తెలుసా? యజమానుడు పరలోకపు తండ్రి. యజమానుడు ఎవరు? పరలోకములో ఉన్న తండ్రి. యెహోవా తండ్రి అయిన దేవుడు, నీకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని కలిగించిన దేవుడు యజమానుడు. ఆ యజమానుడు అంటున్నాడు, ఏదో 3 సంవత్సరాల నుంచి చూశాను, ఒక కాయ లేదు, పువ్వు లేదు, అర్జెంటుగా తినడానికి. తోటమాలి ఏమంటున్నాడు తెలుసా? ఈ తోటమాలి ఎవరో తెలుసా? నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు. ఏమంటాడు తెలుసా? అయ్యా, ఈ సంవత్సరం కూడా చూద్దాం. ఈ సంవత్సరంలో అది ఫలితము కొరకు, ఫలాల కొరకు చూచాడు. తోటమాలి యేసుక్రీస్తు ఒక సంవత్సరం ఏమడుగుతున్నాడు? కృపాకాలముగా అడుగుతా ఉంటాడు. అంజూరపు చెట్టు ఎవరంటే నువ్వు నేనే. అంజూరపు చెట్టు ఎవరు? నువ్వు నేనే. నువ్వు నేను ఏం చేయాలండి? ఏం చేయాలి? దేవుడి కోసం పని చేయాలి. ఎవరిని మిమ్మల్ని ఎంతలా మీ స్థితిగతులు చూడండి. నేను మొన్న కూడా చెప్పాను, ఒకప్పుడు మన పరిస్థితి తినడానికి సరైన తిండి లేని పరిస్థితి. ఒకప్పుడు సరైన బట్టలు వేసుకోవడానికి కూడా మనకి యోగ్యత లేదు. అసలే చిరిగిపోయిన బట్టలు, ఎప్పుడో సంవత్సరానికి ఒక జత బట్టలు, పండగకి ఉండడానికి సరైన నివాసం లేదు మనకి. నివాసాలు తాటాకిళ్ళలోంచి వచ్చాం. అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా తాటాకిళ్ళలోంచి వచ్చాం. ఈరోజు మన ఇల్లు చూడండి, దుబాయ్ని మించి కట్టుకున్నాం మనం కదా. విల్లాలు కట్టేశారు చాలా మంది. విల్లాలు, మంచి బిల్డింగ్స్, పెద్ద 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 రూములు. నిజంగా దుబాయ్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామో కూడా తెలియనంత విధంగా ఉన్నాయి. నిజంగా అంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నా ఇక్కడికి వచ్చి చిన్న 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 ఇళ్ళల్లో మనం ఏమవుతున్నాం? పార్టీషన్లో ఉండిపోయి కాలాన్ని గడుపుతా ఉన్నాం. అంటే మన స్థితిగతులను దేవుడు మార్చిన దేవుడు కొరకు నువ్వు మారాలని అన్న ఆశ ఉందా నీకు?
మారకపోతే ఇదిగో ఈ సంవత్సరం మాత్రమే ఉంటాం. నెక్స్ట్ ఇయర్కి నువ్వు ఉంటావో లేదో కూడా. అందుకే ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అది ఫలించినా సరే లేని ఎడల నేనే దానిని తీసివేస్తాను. నేనే దానిని ఏం చేస్తాను? తీసివేస్తాను. అంటే ఫలించాలి. నూతనత్వంలో దేవుని కొరకు నూతన బుద్ధి, నూతన స్వభావము, నూతన హృదయము కలిగి నూతనమైన ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే ఏమవుతుంది? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఏమవుతాం? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఏమవుతామంటే దేవుడికి ఇష్టలుగా బ్రతికే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా జీవించకపోవడం వలన ఇగో మరొక సంవత్సరానికి మనకి గ్రేస్ పీరియడ్ అనేది లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మరొక సంవత్సరానికి గ్రేస్ పీరియడ్ అనేది లేకుండానే వెళ్ళిపోయే పరిస్థితి మనకు వస్తుంది. కనుక మారు మనసుకు తగిన ఫలాలను మనం ఏం చేయాలి? ఫలించవలసిన అవసరత ఉన్నట్లుగా మనకు అనిపిస్తాం. దేవుడు అదే కోరుతున్నాడు ఈరోజు. ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అది ఫలించినా సరే లేని ఎడల నేనే దానిని నరికివేస్తాను. ఏం చేస్తాను? నరికివేస్తాను. ఈరోజు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేవుని కొరకు బ్రతుకుతున్న మనం దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించే పరిస్థితిలో మనం ఉన్నామా? దేవునికి సమయాన్ని ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా? నూతన బుద్ధి కలిగిన వారిగా మనం ఉన్నామా? నూతన హృదయాన్ని మనం కలిగిన వారిగా ఉన్నామా? నూతన స్వభావాన్ని కలిగిన వారిగా మేము ఉన్నామా అనేది ఈరోజు మనం చూడవలసిన అవసరం ఉంది. దేవుడు అదే కోరుతున్నాడు. సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దీనికోసం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా బాధపడవలసిన విషయం ఏంటంటే, అయ్యో నా జీవిత కాలంలో ఒక సంవత్సరం తరిగిపోయింది, ఒక సంవత్సరం అయిపోయింది, గతించిన సంవత్సరం నేను సరిగ్గా బ్రతకలే, గతించిన సంవత్సరం దేవుడి కొరకు నేను నమ్మకంగా జీవించలేదు, కనీసం ఈ సంవత్సరమైనా దేవుడి కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను, ఈ సంవత్సరం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిగా నేను జీవిస్తాననే నిర్ణయం మనం తీసుకోకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది. చాలా మంది పాత సంవత్సరంలో చాలా మందిని ఇంపార్టెంట్ పర్సన్స్ ని కోల్పోయారు. 2024 సంవత్సరంలో చాలా మందిని కోల్పోయారు. చాలా మందిని లాస్ అయ్యాం మనం. మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మనకి శ్రేయోభిలాషులుగా ఉన్న వాళ్ళని చాలా మందిని మనం మిస్ అయ్యాం. వాళ్ళని మిస్ అయ్యామని మనం బాధపడుతున్నాం. మనం మిస్ అవుతే మన కుటుంబం బాధపడదా? అందుకే దీపం ఉండగానే మన ఇల్లును మనం ఇంకా నువ్వు రక్షించబడకుండా ఉంటాయి. ఇంకా యేసుక్రీస్తును స్వరక్తులుగా అంగీకరించకపోతే, ఇంకా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిగా బ్రతకకపోతే, ఇది ఒక గ్రేస్ పీరియడ్, ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలోనే దేవుడి కొరకు యథార్థంగా బ్రతకాలి. ఈ కృపాకాలంలో దేవుడికి ఇష్టడిగానే బ్రతకాలి. ఈ నూతన సంవత్సరంలో నా హృదయం నూతనత్వం పొందాలి. ఇది కావాలి. చూడండి, పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ముగించేస్తాను, టైం అయిపోతుంది. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాల్లో, 12-13 వచనాల్లో. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. 13 వచనాన్ని మనం చదువుతాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నారని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడచ్చు. మనం నేర్చుకోవాల్సింది, మనకు కావాల్సింది ఏంటంటే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికై వేగిరపడాలి. గతించిన కాలం అయిపోయింది. లాస్ అయిన వాళ్ళు చాలా మందిని మనం లాస్ అయిపోయాం. వాళ్ళు కావాలంటే వాళ్ళు రారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మన దగ్గరికి వాళ్ళు వచ్చే అవకాశం లేదు. గతించిన కాలాన్ని, గతాన్ని ఆలోచిస్తూ, గతాన్ని తలుచుకుంటూ బాధపడే కంటే ముందున్న వాటి కొరకు మనం ఏమవ్వాలట? వేగిరపడాలట. ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలట? వేగిరపడాలట. దేవుడు చేసే ఆత్మ విషయాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో, కుటుంబ విషయాల్లో ఇదిగో నూతనత్వం కలిగించు. వెనుకున్న వాటిని అన్నిటిని మరచి ముందున్న వాటికై వేగిరపడాలి. ఎక్కడ అందుకే చెప్తున్నాడు, వెనుకున్న వాటిని మరచి అనగా లక్ష్య పెట్టక అంటాడు. పుట్టినట్లు ఏమన్నాడు? మీరు పాతాల కోసం ఎక్కువ ఆలోచన చేయకండి, పాత గతించిపోయిన కాలం కోసం ఎక్కువ ఆలోచన చేయకండి.
ఏంటంటే ఇగో పాత వాటి అన్నిటినీ లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు ఏం చేయబడ్డాడు? వేగిరపడండి. ముందున్న వాటి కొరకు ఏం చేయబడ్డాడు? వేగిరపడాలట. ఎందుకంటే కాలం చాలా సంకుచితమైంది. కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి. ఈ కాలం మంచిది కాదు. దినములు చెడ్డవి. దినములు అపాయకరమైన దినాలు, ప్రమాదకరమైన దినాలు, క్రీస్తు రెండవ రాకడకు ఇవన్నీ కూడా దగ్గర సూచనలు ఎన్నో ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం కాలు దుగుతూ ఉంది. యుద్ధాలు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ ఉపద్రవాలు, అక్కడక్కడ కరువులు, ఇవన్నీ కలుగుతాయని దేవుడు ముందే చెప్పాడు. ఏమైనా కాలము నెరిగి మనం ఏమవ్వాలి? ఇప్పుడు నిద్ర మేలుకోవాల్సిన పరిస్థితి. మన జీవితం ఏమీ గొప్పదేం కాదు. చాలా మంది గర్వగిపోతూ ఉంటారు. నాకేట్రా అని ఎలా కలరగరేస్తూ ఉంటారు. నాకేంటి అని ఎలా కలరగరేస్తూ ఉంటారు చాలా మంది. నీ జీవం ఏం పడుతుంది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి అని. ఎటువంటిదంటే జీవితం ఆవిరితో పోల్చే ఎంత ఎంత కామెడీగా ఉందని మన ఆయుష్కాలం. మన జీవిత ఆయుష్కాలం ఎలా ఉంది? నీటి మీద బుడగట ఇలా తుపుక్కున వాటర్ ఒక చుక్క పడుతుంది. వర్షపు నీరు ఒకటి అలా పడగానే తుపుక్కుమని సౌండ్ వచ్చి ఇలా బుడగ పడుతుంది. అలా కొంచెం దూరం వెళ్ళగానే మరొక చినుకు పడి ఏమవుతుంది? మన జీవితాన్ని ఎలా పోల్చాడు? నీటి మీద. అది ఎంత జీవితానికి గ్యారంటీ లేని జీవితం. ఈ జీవితం మీద ఎన్నో ఆశలు, ఈ జీవితంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు. అలా ఆయుష్కాలాన్ని ఇచ్చిన దేవుడినే పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చిన దేవుడినే మనం ఏం చేస్తుంటాం? ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసిన దేవుడినే పక్కన పెట్టేస్తాం. కాలము నెరిగి మనం ఏమవ్వాలట? నిద్ర మేలుకోవాలట. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రమేష్, సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఎవరెవరండి? రమేష్, సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. రమేష్, సురేష్ వీళ్ళిద్దరూ ఒక స్కూల్కి వెళ్ళేవారు. స్కూల్కి వెళ్తే సురేష్ అన్నవాడు ఎప్పుడు కూడా స్కూల్ మాస్టర్తోనే తిరిగేవాడు. ఈ రమేష్ అన్నవాడు ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఆడుతూనే ఉండేవాడు. గ్రౌండ్లో ఆటలు అల్లరి పోకిరీ చేష్టలన్నీ చేస్తూ ఉండేవాడు. కొంతకాలం అయిపోయింది, చదువుకున్న తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్కి మరొక చోటకి వెళ్ళిపోయారు. కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిన తర్వాత ఈ రమేష్ అన్నవాడు గేదెలు మేపుకుంటున్నాడట. సురేష్ అన్నవాడు కారులో తిరుగుతున్నాడట. రమేష్ అన్నవాడేమో గేదెలు కాసుకుంటూ బ్రతుకుతున్నాడు, కుటుంబాన్ని చాలిస్తూ ఉన్నాడు. సురేష్ అన్నవాడేమో స్కూల్లో ఒక మంచి మాస్టర్గా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడట. ఏంటి, చదువుకున్న స్కూల్ ఒకటే, వీళ్ళు జీవించిన విధానం ఒకటే, కానీ వీళ్ళ జీవితంలో మార్పులు ఏంటంటే ఇటు స్కూల్కి వెళ్ళి స్కూల్ మాస్టర్తో తిరిగాడు, అది మాస్టర్ అయిపోయాడు. ఇటు స్కూల్కి వెళ్ళి గ్రౌండ్లో తిరిగాడు, అల్లరి పోకురి చేష్టలు చేశాడు. చివరికి ఎక్కడ పోయాడు? గేదెలు కాసుకునే పరిస్థితికి వెళ్ళాడు. ఒకనొక సమయంలో ఈ ఫ్యామిలీతో, ఈ సురేష్ అన్నవాడు ఫ్యామిలీతో అలా కార్లో వెళ్తుంటే రమేష్ అన్నవాడు అనుకుంటా గేదెలు మేపుకుంటున్నాడు రోడ్డు మీద. గట్టిగా ఆటేయండి, ఇలాగా టీ అని ఆటేయండి. వెనక్కి తిరిగేలా చూస్తే సురేష్ అంటాడట. ఈడంటాడ రమేష్ అంటాడట. ఏంట్రా అంటే, ఏముంది గేదెలు కాసుకుంటున్నాను. నువ్వు బతికిన కాలం అంతా, నువ్వు చదువుకున్న కాలం అంతా ఎవరితో తిరిగా? స్కూల్ మాస్టర్ కూడానే తిరిగావు. నువ్వు స్కూల్ మాస్టర్ అయ్యావు, కారు కొనుక్కున్నావు, మంచి భార్య, మంచి పిల్లలు, హ్యాపీగా ఉన్నావు. నేను చూడుకో జీవితం అంతా హై డ్రింక్ హై 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 అనుకునే పరిస్థితి అయిపోయింది. అంటే చదువుకున్నది ఒకటే, అది జీవించిన కాలం ఒకటే, చూన్ చేసుకునే విధానంలో ఏం జరిగింది? మనం ఎందుకు ఈ మాట నేను చెప్తుంటే 2025 సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉంది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. నేను నమ్ముతున్నాను, ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. వాగ్దానం దేవుడు నా జీవితంలో చేశాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. నా జీవితంలో మార్పు కావాలి, నా జీవితం నూతన పరచబడాలి, నా జీవితం అలాగా రమేష్ లాగా అయిపోకూడదు. నా జీవితం సురేష్ లాగా నా లైఫ్ ఉండాలి, సుఖముగా వెళ్ళకొచ్చాలి, నా దినములన్నీ నేను ఇలా జరుపుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఇగో దేవునికి ప్రప్రదమైన స్థానం ఇవ్వండి. అదే కోరుతాను నేను. దేవుడి సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. టైం లేదనే మాట అనుకుంది. దయచేసి దేవుడి సమయాన్ని ఇచ్చాడు, ఆయన సమయాన్ని మనం దొంగిలించుకుంది. నీడ వలె వ్యర్థముగా గడుపుకుని దినాలంటివి ఎలా ఉన్నాయట? నీడ వలె వ్యర్థముగా గడుపుకుని దినాలట. నీడ వలె గతించిపోతున్నాయట. కనుక మన ఆయుష్కాలం చాలా తక్కువ అయింది. కనుక మీరు జ్ఞానుల వలె జీవించండి అన్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె
నడుచు. టైం ఈజ్ మనీ, టైం ఈజ్ మనీ, టైం ఈజ్ మనీ. సమయాన్ని వృధా చేయకండి. ఖాళీ ఉంటే బైబిల్ చదవండి, ఖాళీ ఉంటే బైబిల్ బాగా ధ్యానించండి, బైబిల్ బాగా చదవండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం వినండి, అనేకులు బలపరచండి, అనేకుల కొరకు ప్రార్థన చేయండి. మీరు రక్షించబడ్డారు, రక్షణ లేని వారికి రక్షణ కొరకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. దేవుడు అందుకే ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. నువ్వు దేవుడు పని చేస్తావని, దేవుడు పని చేస్తావని. అందుకే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ఎవరు ప్రార్థన చేశారు? నీకోసం, నా కోసం. ఎవరిని కలిగి చెప్పండి, ఎవరు ప్రార్థన చేశారు? మన రక్షకుడైన యేసుక్రీస్తు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, వాళ్ళు ఫలించినా సరే, లేని ఎడల నేనే. అంటే 2026కి మనం ఉండకూడదు అనుకుంటే ఈ సంవత్సరం ఏం ఫలించకుండా ఉంటే సరిపోదు. ఈ సంవత్సరం దేవుడు పని చేస్తే కోఆర్డినేటర్స్ చెప్తున్నాను, క్యాంపుల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఫ్యామిలీస్కి చెప్తున్నాను, పురుషులకి స్త్రీలకి గుర్తుగా చెప్తున్నాను, దేవుడు పని చేయండి, దేవుడు పని చేయండి. మీరు రక్షించబడ్డారు, రక్షణ లేని వారి పట్ల భారం కలిగిన వారే పని చేయండి. ఎందుకంటే దినములు చాలా సంకుచితమై ఉన్నాయి. ఈ దినాలు అనేవి చాలా సంకుచితంగా ఉన్నాయి కనుక మనం దేవుని ఎదుట సాగిలు పడవలసిన అవసరత ఉన్నది. వ్యర్థంగా గడపొద్దు. వ్యర్థముగా గడుపుకునే దినాలు మనకు వద్దు. వ్యర్థముగా గడుపుకునే దినాలు మనకు అవసరం లేదు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ వచనాన్ని చదువుకుని ముగించేసుకుందాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1, 2, 3 వచనంలో, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించిపోతుంది. సిగ్గుమాలిన జనులారా ఏమంటాడు? అరే సిగ్గులేని వాళ్ళారా అని పిలుస్తున్నాడు ఇజ్రాయేలుని. సిగ్గుమాలిన జనులారా, ఇదిగో పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయము గతించిపోతుంది. 2024 సంవత్సరం 24 గంటల వ్యవధిలో తిరిగినట్లుగా తిరిగింది. అవునా కదా? నోట్ చేశారా మీరు? చాలా స్పీడ్గా తిరిగిపోయిందండి 2024. చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. 2025 కూడా అలాగే ఉంటుంది బహుశా. అందుకంటే సిగ్గుమాలిన జనులారా, గాలి పొట్టుకు గాలి ఎగిరినట్లుగా సమయము గతించిపోవచ్చున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటగా యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశంలో సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరించే సమస్త దినులారా, యెహోవాను వెదకుడి. మీరు వెతికి వినయము కలిగిన వారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన కోపము, ఆయన ఉగ్రత దినము మీ మీద దాచబడదు. ఉగ్రత దినము కాపాడబడాలి. టైం అయిపోయిందండి. క్లియర్గా చెప్తాను. నేను బైబిల్ పట్టుకున్న ఒక సేవకుడుగా క్లియర్గా చెప్తున్నాను. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఉన్న కాలమే మనది. ఎంతకాలం ఉంటామో కూడా రక్షించబడాలి. నేను చేతులు జోడించి చెప్తున్నాను, అయ్యా రక్షణ లేకపోతే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇదేదో గుంపులో కలుపుకోవాలని కాదు నేను మాట్లాడేది, సంఘంలో ఒకరు పెరుగుతారనేది కాదు నేను మాట్లాడుతుంటా. నువ్వు రక్షించబడితే దేవుడు ఎక్కువ సంతోషపడతాడు. నువ్వు రక్షించబడితే ఉగ్రత దినమందు నువ్వు కాపాడబడతావు. నువ్వు రక్షించబడితే పాపులలో ఉన్న నువ్వు పవిత్రతలోకి వస్తావు. అందుకే సిగ్గుమాలిన జనులారా కూడురండి, పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయము గతించిపోతుంది. సమయం ఏమైపోతుందట? గతించిపోతుందట. ఇప్పుడు దేవుడిని అడుగుదాం, దేవుడి సన్నిధిలో గోచారుతాం. అందరూ లేచి నిలబడండి, వీలైన వారు మోకరించండి, లేకపోతే అందరూ లేచి నిలబడండి. దేవుడి సన్నిధిలో గోచారుతాం. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో నా కార్యములను నూతన పరచు. ఈ నూతన సంవత్సరంలో నాకు నూతన బుద్ధిని దయచేయి. ఈ నూతన సంవత్సరంలో దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యం నాకు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో సాగిలు పడుతూ దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇగో యెహోవా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉంది, నీ దేశం మీద ఉంది. దేవుడు చూస్తున్న దేవుడైన ఆయన నీకు దయా కిరీటాన్ని ఇచ్చాడు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చాడు ఆయన. ఇదిగో దేవుడి ఎదుట సాగిలు పడి, అయ్యా నాకు నూతన హృదయం దయచేయి, నాకు నూతన బుద్ధిని దయచేయి, నాకు నూతనమైన హృదయాన్ని దయచేయి, నాకు నూతనమైన స్వభావాన్ని నాకు దయచేయి. ఈ కొరకు నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. నేను బ్రతుకు దినములన్నీ సుఖముగా, సంతోషముగా, క్షేమముగా వెళ్ళబుచ్చాలనుకుంటున్నాను. నీ మాటలకు లోబడే మంచి మనసు నాకు దయచేయండి. నిన్నే
ఆరాధించే భాగ్యం నాకు దయచే, నిన్నే సేవించే భాగ్యం నాకు దయచే. అదిగో ద్రాక్ష తోటలో అజ్జరపు చెట్టు కోసం చెప్పారు. ఆ చెట్టు ఎవరు కాదు, నేనే. గతించిన సంవత్సరం ఫలించకపోయినా, గతించిన సంవత్సరం నీ కొరకు నేను పని చేయకపోయినా, గతించిన సంవత్సరం నీ ఎడల ఆసక్తి లేకుండా ఉన్నా, అయ్యా మా రక్షకుడైన యేసుక్రీస్తు రిక్వెస్ట్ చేశాడు, ఈ సంవత్సరం కూడా ఉంది, అది ఫలించినా సరే, లేకపోతే దాన్ని నేనే పెరికి వేస్తాను. కృపాకాలంలో ఉన్నానయ్యా, నా మీద కృప చూపించు. నీ కొరకు నేను బ్రతుకుతాను. నా జీవితంలో నూతనమైన క్రియలను నేను చూడాలి. నా జీవితంలో నూతనమైన ఆశ్చర్యమైన కార్యాలను చూడాలి. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచు. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను మాకు తెలియచే. కోపించుచునే వాత్సల్యమును చూపుదేవా. నీ కృపలో మమ్మల్ని బలపరచు. నీ కృపలో మమ్మల్ని బలపరచని దేవుని సన్నిధిలో సాగిలు పడదాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుని ఎదుట సాగిలు పడుతూ ఆయన ఎదుట మంచి సమర్పణతో మనం ముందుకు సాగుదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట సాగిలు పడి నూతన హృదయం, నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతనమైన ఆశీర్వాదం నాకు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుని ఎదుట సాగిలు పడదాం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి గడియ నాకు చూపుము. కొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొను సమయము నిన్ను. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భూమిని మీరు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. సంవత్సరాలు సాగిపోచున్నాయి, ఆశలు నా కళ్ళని వెంబడించుచుంది. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కోరిపోదును ఎరుగకుంటిని. మరణ రోదన ఆలకించుము ప్రభు. నూతనముగా చిగురు వేయని నా మరణ రోదన ఆలకించుము ప్రభు. నూతనముగా చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కించనేర్పుము దేవాయి గడియ నాకు చూపుము. కొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చి. నా అందమెటుల ముందులో భయము పుట్టుచున్నది. దేవానను మన్నించు, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశ్వాసము గర్వించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భూమిని గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. ప్రార్థన చేసుకుందాం. 2025 సంవత్సరం మన జీవితంలో సుఖముగా, సంతోషముగా, క్షేమముగా వెళ్ళకొచ్చేటట్లుగా నీకు లోపడతాను తండ్రి. నీ మాటకు విధేయత చూపిస్తాను. నీ మీద ఆధారపడి నేను బ్రతుకుతాను. నీకు ఇష్టమైన విధంగా నేను జీవిస్తానుగా. కృప దయచి ఈ కృపాకాలంలో నా మీద కృప చూపించు. నా బ్రతుకు నేను మార్చుకుంటాను.
నా పరిస్థితులను నేను మార్చుకుంటాను, నీకే ఎక్కువ సమయం వేస్తాను. ఎందుకంటే సమయం అనేది నీ స్వాధీనంలో ఉంది. కాలములు సమయములు నీ స్వాధీనంలో ఉన్నాయి. నీకు సమయాన్ని ఇస్తాను, నీ పని చేస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, ఫలిస్తాను నీలో ఆత్మీయంగా, కుటుంబపరంగా, సంఘపరముగా నేను ఫలించే చెట్టుగా ఉంటాను. ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. ఆ స్థితిలో నన్ను ఉంచుకో. ఫలించాను, మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాను, ఆత్మీయమైన ఫలాలను ఫలించాను. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఉన్నట్లుగా ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, నిరీక్షణ, ఆశ, నిగ్రహము, సాత్వికం అనేది మా జీవితంలో ఆ ఫలాలను మేము కలిగిన వారిగా మేము బ్రతుకుతాం. ఈ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయి. ఆయుష్కాలను ఇచ్చాము, నీకు వందనాలు. కృతజ్ఞత, నీకు కృతజ్ఞతలు మేము బ్రతుకుతాం, నీ కృతజ్ఞతలు మేము బ్రతుకుతాం. ఈ ఊపిరి నీవు ఇచ్చింది, ఈ స్థితిని నీవు ఇచ్చింది, ఈ కృపను మాకు ఇచ్చావు, మంచి కుటుంబాన్ని మాకు దయచేసావు. అది కేవలం నీ కృప. నీ కృపను మేము నమ్ముతున్నాం. వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన దేవా, పిల్లలందరూ వాగ్దానాలు తీసుకున్నారు. ఆ వాగ్దానాలు బిడ్డల జీవితాల్లో పదిలం చేయండి. ఆ వాగ్దానాలు వారి జీవితంలో స్థిరపరచండి. వాక్యం కొరకు వేగిరపడ్డారు, వాక్యం విన్నారు. నూతన హృదయం దయచేయండి, నూతన బుద్ధిని దయచేయండి, నూతన స్వభావాన్ని దయచేయండి, నూతనమైన ఆలోచనలు దయచేయండి. నూతన సంవత్సరంలో నూతనత్వాన్ని కలిగిన వారే సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచమని, నూతన స్వభావముతో నీ సన్నిధిలో వృద్ధి చెందు వాక్యాన్ని బిడ్డలు దయచేయమని. ఇప్పటికే నా ప్రియమైన సహోదరి సహోదరులు కుటుంబాల పరంగా అందరూ కూడా ఎంతో త్యాగంతో గుప్పిలు విప్పారు. కష్టార్జితాన్ని నీ పని కొరకు ఇస్తూ ఉన్నారు. అయ్యా, బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. నీ పని చేయాలి, నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి. పరలోక సంబంధమైన దీవెనల చేత ప్రతి బిడ్డ ఆశీర్వదించబడును గాక, సమాధానము దయచేయును గాక, రక్షణ దయచేయును గాక, కాపుదల దయచేయును గాక, బలహీనులకు స్వస్థతను దయచేయును గాక. పరలోక సంబంధమైన దీవెనల చేత నీ ఉద్యోగాలు దీవించబడును గాక, నీ కుటుంబాలు దీవించబడును గాక, నీ గర్భ ఫలాలు ఫలించును గాక, గర్భిణీ స్త్రీలకు గర్భ ఫలము దయచేయును గాక. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి క్రీస్తు మహదైశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చబడును గాక. నీ కృపలో ప్రతి బిడ్డను బలపరచండి. నమ్మకమైన దేవుడు తండ్రి, నీవు తప్ప మాకు వేరొక ఆధారం లేదయ్యా. నీవే మా ఆశ్రయం, నీవు తప్ప మాకు వేరొక ఆశ్రయం లేదు. అబద్ధాలము దాన్ని నమ్ముకొనదగిన సహాయకుడు నీవే. ఆధారపడి మా బ్రతుకులు మార్చుతారు, మా బ్రతుకులు మార్చండి. నీకు ఆయాసకరమైన మార్గము మా యందు ఉన్నదేమో చూచి చేదైన వేరు ఏదైనా ఉంటే అది మాలో నుంచి తీసివేయండి. సమర్పణతో వెళ్తున్నాం, సమర్పణతో వెళ్ళే భాగ్యం మాకు దయచేయండి. అయ్యా, నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాం, ప్రతిదినము ప్రార్థన చేస్తాం, ప్రతిదినము వాక్యాన్ని చదువుతాం, ప్రతిదినము నీ కొరకు ప్రయాస పడతామని సజీవ యాగముగా మా శరీరములను సమర్పించి పౌలులాగా నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తు, చచ్చిపోతే నాకు లాభం అని నీ కొరకు బ్రతకడానికి కృప దయచేయండి. పాపులు, అయోగ్యులు, అవిధేయులు మాపై జాలి చూపించావు, కోపించి చూనే మా ఎడల వాత్సల్యతను చూపించిన దేవా, నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాగ్దానం నమ్మదగినది. పర్వతములు తొలగినా, మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానకరమైన నా నిబంధన తొలగిపోదు. నీ ఎడల జాలి చూపిస్తూనే నేను ప్రేమిస్తున్నాను, కృప చూపిస్తున్నాను దేవా. నీ కృప మా ఎడల వచ్చుమని, నీ సన్నిధిలో నీకు మహిమకరంగా మేము బ్రతకడానికి కృప దయచేయండి. మా అపరాధ పాప దోషములను ఒప్పుకుంటూ నా అపరాధములను క్షమించండి, నా జనుల అపరాధములను క్షమించండి. నా దేశాన్ని కాపాడమని, నా దేశాన్ని రక్షణ దయచేయమని, రక్షణ లేని వారికి యేసుక్రీస్తు నామములో రక్షణ కలుగునుగాకని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ సంఘము ఉజ్జీవించబడినదిగా ఈ సంఘాన్ని ఆశీర్వదించుకోండి.
మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము కూడి వచ్చిన మనందరిపై దేవుని కృప సదా కాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమేచి, ప్రభు యేసు రక్తమేచి, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. అందరూ కూర్చోండి, ఇంకా ఉంది, టైం ఉంది, ఇంకా ఇంకా పావుగంట ఉంటుంది. దయచేసి అందరికి ఇచ్చిన మనవి లేదా సంఘంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ కానీ కొంతమంది పెద్దలు మరి వారందరూ కూడా చిన్న సన్మాన కార్యక్రమం చేయాలని ఆలోచన కలిగి వారి సేవకులకి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది లేదా మరి కోఆర్డినేటర్స్ అందరూ కలిపి చేయడం జరిగింది. కాబట్టి ఇక సమయంలో మరి బ్రదర్స్ మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా రావాల్సిందని మనం చేస్తున్నాం. అలాగే వాక్యం కూడా చెప్తుంది, 1 తిమోతిలో రాసిన పత్రిక 5వ వాక్యంలో ఉంటుంది, విశేషంగా వాక్యం బోధించే వారిని మనం సన్మానించాలని వాక్యం చెప్తుంది. ఆ వాక్య ప్రకారంగా మరి బ్రదర్స్ మరి ఇది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సింది మనం చేస్తున్నాం. బ్రదర్స్ రావాలి. ఏరియా కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో శ్రావణ్ గారు, మధు, వీళ్ళందరూ కూడా దయచేసి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఉన్నాము మనము చల్లని గతించిపోయి కాలం మరించు యేసునామం సంతోషించు ఈ హృదయం. ఉన్నాము మనము చల్లని గతించిపోయి కాలం మరించు యేసునామం సంతోషించు ఈ హృదయం. సంతోషించు ఈ హృదయం, సంతోషించు ఈ హృదయం. మనం ప్రార్థించవలసిన ఆవశ్యకత ఎంతైనా అలాగే చిన్న కానుక కూడా సమర్పిస్తున్నారు. అందరూ దయచేసి గట్టిగా చెప్పబోతున్నారు. చిన్న ప్రార్థన అందరూ కూడా మీరు 2 చేతుల పైకి ఎత్తండి. సేవకుల్ని అందరూ నిలబడితే ఇంకా గౌరవంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు నిలబడి ఆయన మనం ఆశీర్వదిస్తాం. ఎందుకంటే దేవుని నామములో మనం ఏమైతే అడుగుతామో మన నోరు ఏదైతే పలుకుతుందో అది దేవుని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1 నిమిషం ఆయన గురించి మనం ప్రార్థిద్దాం, ఆయన కుటుంబం యొక్క ప్రార్థిద్దాం. ఆయనకును దేవుడు ఆయన ద్వారా మన జీవితాల్లో మంచి వాక్యం మన జీవితాలు వెదజల్లాగా ఆ వాక్యం ద్వారా మనందరూ కూడా బలపడి దేవునికి దగ్గరయ్యేలాగా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమానికి మన మధ్య సిస్టర్ స్నేహ గారు చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ప్రార్థిద్దాం. సింహాసనపైన ఆశ్చర్యమైన దేవా నీకే స్తోత్రం నాయన. తండ్రినైనా ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభా తండ్రినైనా మేమందరం నాయన కూడుకొని ప్రభా నేను స్తుతించి నేను ఆరాధించటకు ప్రభా ఇంతవరకు నాయన మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ముఖ్యంగా నైనా నీ దాసుడు ప్రభా తండ్రినైనా నాయన పాస్టర్ గా నైనా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా గతించిన సంవత్సరాలన్నీ ప్రభా నీ కృపలో నీ కాపుదలనైనా బిడ్డని నాయన భద్రపరిచినైనా చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్నినైనా మీరు దయచేసినందుకు నీకే వందనాలు తండ్రి ప్రభా. ఇంకా రానున్న దినాల్లో నాయన బలమైన పాత్రగా నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా మేమందరం నాయన బిడ్డ మాదిరిగానైనా మరి మేమందరం జీవించటకు సహాయం చేయమని నాయన అనేకమైన తండ్రి ప్రభా కార్యాలను ఆయన మా మధ్యలో జరిగించిన నాయన బిడ్డ చేసిన ప్రతి పనిని బట్టి ప్రభా నీకే వందనాలు తండ్రి ప్రభా నాయన
కుటుంబాన్ని అయినా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నైనా సిస్టర్ అయినా మీరు జ్ఞాపకం చేసుకొని అయినా తండ్రి ప్రభా చక్కటి ఆరోగ్యాన్ని అయినా మీరు దయచేయండి ప్రభా నైనా బిడ్డను ఓదార్చండి ప్రభా తండ్రి నైనా ధైర్యాన్ని నైనా మీరు దయచేయండి ఆదరణ నైనా మీరు దయచేయండి ప్రభా నీ చిత్తం ఏమైందో నైనా బిడ్డల పట్ల జరిగించమని నైనా ఈ నూతన సంవత్సరంలోనైనా కుటుంబంగానైనా తండ్రి ప్రభా ఒక దేశంలోని ప్రభా నైనా పరిచర్య జరుగుటనైనా సహాయం చేయమని నైనా దానికి కావాల్సిన ద్వారాలన్నీ ప్రభా మీరు తెరవమని అడుగుతున్నాను తండ్రి ప్రభా ఇచ్చిన నైనా చక్కటి నైనా తండ్రి ప్రభా కుమార్తెలను బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి నైనా బిడ్డలనైనా చిన్నప్పటి నుంచి నైనా నీ అందరినైనా భయభక్తులతో నైనా తండ్రి ప్రభా మనుషుల దయందనైనా దేవుని భయముందునైనా పెరుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా నైనా బిడ్డనైనా ఏదైతే నైనా మా పట్ల ప్రార్థనలు చేస్తున్నాను నైనా బిడ్డ జీవితంలో ప్రతి కార్యాన్ని నైనా మీరు జరిగించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా సంఘంలోనైనా మరి మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము ప్రభా నైనా బిడ్డకుండా నైనా ప్రతి అవసరతను ప్రభా నైనా మీరు తీర్చమని అడుగుతున్నాను తండ్రి ప్రభా నీకే స్తోత్రాలైనా ఇచ్చిన నైనా చక్కటి సమయాన్ని బట్టి నైనా నీకే వందనాలు తండ్రి ప్రభా నైనా మరొకసారి నైనా సేవకు నైనా ఎత్తిపరచు కొద్ది ప్రార్థన పాదసని చేర్చుకోమని ఈ స్వతి